డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది. కేవలం డబ్బు కోసం ప్రజలకు మేలు చేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి మరి ఆట్లాడించి పాబ్లో ఎస్కోబార్ లాగా మరి ప్రజా జీవితంలోకి వచ్చి ఇంత నీచంగా ఒక కడుపుకి ఎంత డబ్బు కావాలయ్యా? నువ్వు తినే ఆహారానికి నీకు కావాల్సింది ఎంత? 10 గృహాలు ఉన్నాయి. ఎన్ని గృహాల్లో పడుకోగలవు? తలొక దగ్గర, కాలొక ప్యాలెస్లో, తలకాయ బెంగళూరులో, కాళ్ళు విశాఖపట్నంలో పెట్టి పడుకోలేవు కదా. మొత్తం అంతా ఒక దగ్గరే ఉండాలి కదా. సో ఇటువంటి అంటే నా అనుమానం నేను చెప్తున్నా. ఎందుకంటే అలా ఒక పేపర్లో రాసేశారు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు A8, లోకేష్ A9 అని కూడా రాసేశారు. వీళ్ళ తోకపత్రిక ఒక దాంట్లో ఆ పిల్ల సర్దలు నడిపేది అనుకుంటారు. ఏదేదో రాస్తూ ఉంటారు, అది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు. సో ఇంత దారుణమైన ఎలిగేషన్స్ మీ పేపర్లో అప్పుడు వివేక గారిని మీ వాళ్ళే లేపేసినప్పుడు ఎలాగ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మరి ఆ చాకుని చూస్తేనే తట్టుకునే మనస్తత్వం కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన చేతిలో పెద్ద గొడ్లో అదేదో పెట్టారు అప్పుడు. సో మరి ఇంత బ్లేటెంట్గా ఈ రాష్ట్రంలోకే మరి గతంలో అషీ ట్రేడింగ్కి రావటం ఏంటి? ఎక్కడ భారతదేశంలో సరుకు పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అన్న ఆ పేరు రావటం ఏంటి? ఇవాళ ఇంత క్వాంటిటీ మరి మీరు ఒకసారి మూసేసి భయపెట్టిన ఆ కంపెనీ ద్వారా మరి ఇంత క్వాంటిటీ వ్యాపారం చేసేవాడు ఎవడో, అందులోనూ దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ ఆక్వా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కంపెనీ. నేను వాళ్ళేమీ తప్పుపడతల్లా, వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ మీరు ఏదో మెరైన్ ఏదో పెట్టారు, అందులో ఒక హెడ్ వేశారు ఎవడో సమ్రెడ్డి. మీరు కేవలం మీకున్న బ్రెజిల్ కనెక్షన్స్తో ఇంత మెటీరియల్ తీసుకొచ్చి మరి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత మీ అధికారులు వెళ్ళి కూడా వర్షం వస్తుంది, ఇది జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని డ్రామాలు ఆడినా కూడా మరి అవి ఫలించక దొరికేస్తే మరి ఈ రకంగా తిరిగి నిందలేయటం. ఇందాక సాక్షి చూసా, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి బంధువులు అంట, వాళ్ళకి బంధువులు అంట. తెచ్చింది ఎవడైనా సరే తేగలరా? 10 గ్రాములు ఉంటేనే ఉరిశిక్ష చేస్తారు. ఇది నిజంగా డ్రగ్ ఎవరి పాత్ర ఉంటే అల్టిమేట్గా ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియదు. అదో 10 కోట్లు తీసుకున్నారనే కేజ్రీవాల్ గారిని నిన్న జైల్లో పెట్టారు. బెయిల్ రాదు అప్పుడే. మరి 10 కోట్లకే పెట్టేసినప్పుడు తక్కువలో తక్కువ వేసుకుంటే 50,000 కోట్లు. మరి మాదక ద్రవ్యాలు 50,000 కోట్లు సేల్ వాల్యూ. కనీసం మీరు కాస్ట్ టు కాస్ట్ తీసుకున్న అక్కడ 4-5 వేల కోట్లు పెట్టి కొని ఉండాలి. 4-5 వేలు పెట్టి కొనుక్కునే శక్తి ఆ కంపెనీకి ఉందా? లేదే. ఇట్స్ వెల్ టు డూ కంపెనీ, బట్ దట్ డజంట్ మీన్ దే కెన్ ఇన్వెస్ట్ దట్ మెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అన్ని వేల కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేసి పెట్టగలిగిన వ్యక్తి ఎవడున్నాడు? ఆ కంపెనీలు అయితే కాదు. ఎవడున్నాడు? సరైన వ్యాపారాలు చేసేవాడు ఎవడో కూడా ఇలాంటి దరిద్ర పనులు చేయడు. రక్తపు కూడు యువతని నిర్వీర్యం చేసి భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఎన్నాళ్ళు బతుకుతారా దరిద్రులారా? ఇంకొక 20 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే ఇంకో 40 ఏళ్ళు బతుకుతారు. అవసరమా? ఇన్ని కోట్ల జీవితాలని నాశనం చేయటం అవసరమా? ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని మన ఎన్నికల్లో గెలిపించి ఒక కులం చూసో ఒక మతం చూసో గెలిపించి వారిని మళ్ళీ ఇటువంటి వ్యాపారం చేసుకోవటానికి వీలుగా చేయనివ్వటం న్యాయమా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించండి.
ఇటువంటి చీడ పురుగుల్ని, ఇది మన రాష్ట్రానికి కాదు, మన దేశానికే కాదు, మానవాళికే చీడ పురుగులు ఇటువంటి ఇంపోర్ట్స్ని ప్రోత్సహించి అమ్మేవాళ్ళు. ఎందుకంటే నా మనసులో ఉన్నవాడు ఇది డైరెక్ట్గా చేసి ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఎంత లెవెల్లో 25 టన్నుల మెటీరియల్ని మానవ మాత్రుడు ఎవడో హ్యాండిల్ చేయలేడు. దానికి ఎక్స్ట్రాడినరీ టెంపర్తనం ఉండాలి. ఏముందిలే దొరికితే ఎవరినొక నేసేయచ్చు అన్న ఒక ధైర్యం ఉండాలి. మరి ఆ ధైర్యం ఎవరికి ఉందో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడి, ఐఎమ్ ఓన్లీ అనలైజింగ్. ఇటువంటి శక్తిమంతుడే ఇది చేయగలడు అని నేను చెప్తున్నా. ఏదో ఛానల్లో రిపోర్ట్ యూ డిసైడ్ అంటారు, అది ఏ ఛానల్లో గుర్తులేదు. అలాగా